హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. మొదటిగా గుడ్లు తీసుకోవాలి. తర్వాత ఏంచేమో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత చింతపండు, ఇవన్నీ చాలా సింపుల్గా అండి, ఏం లేకుండా చాలా సింపుల్గా చేసుకుందాం. ఇవన్నీ ఏం చేయాలంటే తాలింపులో చేసేసి మనం వేపిన తర్వాత ఏంచేమో మనం చింతపండు పులుసు ఉండదు కదా, ఆ చింతపండు పులుసుని మనం గుజ్జులా చేసుకుని అందులో తాలింపులు వేసేయాలి. తాలింపు వేసాక కొంచెం ఉప్పు, సాల్ట్, కారం, మసాలా వేసేయాలి. మరగనివ్వాలి అన్నమాట. చూడండి, మరగనిస్తే ఈ విధంగా ఉంటుంది. మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మరిగిన తర్వాత మనం గుడ్లు తీసుకోవాలి. గుడ్లు తీసుకొని మనం పగలు కొడతాం కదా, ఆ విధంగా కాకుండా చిన్నగా పగలగొట్టి చూడండి. ఈ విధంగా చిన్నగా పగలగొట్టుకుంటే మనకు గుడ్ షేప్ అనేది సాంబార్